వెల్కమ్ టు వేవ్స్ మీడియా. అనంతపురంలోని ఏడీసీఎల్ పార్క్లో వన మహోత్సవం. పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ. పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికి ఆదర్శం కావాలి. చెత్త నుంచి కూడా సంపద సృష్టించే మార్గాలున్నాయి. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. వరి వ్యర్థాల నుంచి బయోఫ్యూయల్ తయారు చేయవచ్చు. ఏ రకమైన వ్యర్థాలని అయినా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. సర్కులర్ ఎకనామీపై ఫోకస్ చేస్తున్నాం. మాటల్లో కాదు, ఒక పాలసీ కూడా దీనికి తీసుకొని వస్తున్నాం. ఈ నెల 21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. అక్కడ ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష్య కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే, సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఏవన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్కులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఇది ఎవ్వరికి అనుకుంటూనే ఉన్నాం, శ్రద్ధ పెట్టడం లేదు, ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు. మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం. ఈ రోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్కులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2కు 17 కార్పొరేషన్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం.